అన్ని తప్పుడు సమాచారాలే ఇస్తావు. ప్రతి ఒక్కటి తప్పుడు సమాచారమే. ఏ ఒక్కటి కూడా కరెక్ట్‌గా మాట్లాడడం. నోటికి ఏదొస్తే అది ఖతం. దీని మీద నీకియ్యాలి చిటికెలు అని చెప్పేసి. పొద్దున లేస్తే కులము, మతము దీనిపైన పడ్డం తప్పిస్తే మీకెటువంటి పని లేదు. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కైజన్ న్యూస్. నేను మీ దేవ్. 2 రోజుల క్రితము నేను ఒక ఇంటర్వ్యూ చూసినాం. అది మోనికా సుంకర్ గారిది. అందులో తాను మాట్లాడిన తీరు కొన్ని టాపిక్స్‌కి చాలా బాగా వివరించారు. వివరించిన దానికి మెచ్చుకోకుండా ఉండలేను. మోనికా గారు మీరు చాలా బాగా చెప్పారు. అంటే చాలా బాగా విశ్లేషణ ఇచ్చారు. బాగా చెప్పినందుకు కంగ్రాట్స్ చెప్తూనే కొన్ని టాపిక్స్‌కి మీరు వివరించిన తీరు, మీరిచ్చిన లాజిక్స్, ఎగ్జాంపుల్స్ చాలా హాస్యాస్పదంగా ఉంది. అవేంటో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ వినండి. ఒక యాంకర్ గారు అంటే ఒక యాంకర్ గారు ఒక చక్కటి ప్రశ్న వేశారనమాట. నన్ను అడిగితే దిస్ ఇస్ అన్ ఇంటెలిజెంట్ క్వశ్చన్. మోనికా గారికి ఆ క్వశ్చన్ అర్థం కానట్టుంది. యాంకర్ గారు అడిగింది మీరు వినండి ఇప్పుడు. ఈ మధ్య కాలంలో ఇప్పుడనే కాదు ఎప్పుడైనా ఏది ఈ మతాలకు సంబంధించిన డిస్కషన్స్ వచ్చినప్పుడు, లేదంటే ఈ హిందూ ముస్లిం క్రిస్టియానిటీ అనే భేదాలు వచ్చినప్పుడు, మత విద్వేషాలు జరిగినప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా మీ వీడియోస్ లేదంటే మీరు మాట్లాడిన సందర్భాలు అవన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో వస్తాయి. ఎందుకు అట్లా? ఏంది పరిస్థితి? సో ఇప్పుడు మీరు చూసినారు కదా, యాంకర్ గారు క్లియర్గా ఏమడిగిండ్రంటే మతాలకి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడే, అంటే హిందూ, క్రిస్టియన్, ముస్లిం లేదా కులాలు ఈ రకంగా వచ్చినప్పుడే మీరు బయటకు వస్తారు. మీ వీడియోస్ కానీ ఇవన్నీ మీరు మాధ్యమాలలో వస్తుంటాయి. వేరే ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు ఎక్కడ దాక్కుంటారని దాని అర్థం బేసిక్గా. సో దానికి ఈవిడ ఇచ్చిన ఆన్సర్ మీరే వినండి. అన్ని కూడా సామాజిక మాధ్యమాల్లో వస్తాయి. ఒక నేరేటివ్ ఉంది ఉపేంద్ర. ముఖ్యంగా మన దేశంలో ఒక ముస్లిం వ్యక్తి తన ఆటో మీద ఇస్లాం అనేది ఒక మంచి మార్గం అని చెప్పుకునే అధికారం ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఒక క్రిస్టియన్ కి కూడా తన ఆటో మీద తన మతాన్ని నమ్మడం వల్ల ఏంటి బెనిఫిట్స్ అని చెప్పుకునే అధికారం ఉంటది, రైట్ ఉంటది, అర్హత ఉంటది. బట్ ఒక హిందూకు ఉండదు. ఫర్ దట్ మ్యాటర్ పుట్టిన ప్రతి వ్యక్తి హిందూ అని చెప్పడానికి ఈజీగా క్లియర్ గా కనిపిస్తుంది. అన్లెస్ సో విన్నారు కదా, పుట్టిన ప్రతి ఒక్క మనిషి హిందువు అని చెప్పేసి ఈమె కూడా అంటుంది. సో నేను ఒక మాట అడగాలనుకుంటున్నానండి మౌనిక గారు. ఒక మనిషి పుట్టగానే వాడు హిందువు అని ఎక్కడన్నా రాసుందా? ప్లీజ్ మీరు చెప్పండి మౌనిక గారు, ఎందుకంటే ఇది స్ట్రైట్గా మీ క్వశ్చనే. ఒక మనిషి పుట్టగానే తను హిందువు అని ఎక్కడన్నా రాసుందా? అంటే మీకు ఒకటి అర్థం కావట్లేదు. దీని వెనకాల పుట్టిన ప్రతి ఒక్క మనిషి, అంటే మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషి హిందువు అని ఏదైతే చెప్తున్నారో మీరు కూడా, అంటే దీని వెనకాల ఎంత బూతుందో మీకు అర్థం కావట్లేదా? లేదా అర్థమయ్యి అర్థం కానట్టు నటిస్తున్నారా? ఇది మీ విఘ్నకే వదిలిపెడుతుంది. చెప్తున్నాను కదా, ఇది మీ విఘ్నతకే వదిలిపెడుతున్నాను. పైనుండి నేను వకాలత్ చేశాను అని చెప్పుకుంటూ ఉంటారు. ఫస్ట్ ఒకటి తెలుసుకోండి, మనం పుట్టగానే ఫస్ట్ మనం మనుషులం, మనం మనిషిగా పుడతాం. దాని తర్వాతే మతము, కులము అన్న ఒక స్టాంప్ మన నుదిటి పైన పడుతుంది. ఫస్ట్ అది తెలుసుకోండి. ఆ స్టాంప్ పడ్డ తర్వాతనే ఎస్ నేను హిందూని, నేను ముస్లింని, నేను క్రిస్టియన్ని అని చెప్పుకుంటూ దాంట్లో సెగ్మెంట్స్, మళ్ళీ కులాల సెగ్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ అది తెలుసుకోండి. చెప్తున్నా, ఒక మాట చెప్తున్నాను చూడండి, చచ్చినప్పుడు మనిషిగానే చస్తాం. మధ్యలో వచ్చినవి మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళిపోతాం మనం. ఇది మీకు ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇంకా వినండి, మేడం గారు ఇంకా కొన్ని ఆణిముత్యాలు మేడం గారు చెప్పినారు, అది మీకు వినిపిస్తాను. దెర్ ఇస్ అ రిచువల్ ప్రాసెస్ లేని ఒక వ్యక్తి ముస్లిం కాలేడు. ఒక రిచువల్ ప్రాసెస్ లేని బ్యాప్టిజం అనేది లేని ఒక మనిషి క్రిస్టియన్ కాలేడు. ఆన్ దాట్ నోట్ పుట్టిన ప్రతి వ్యక్తి హిందూ అని చెప్పి ఒక హిందూ అంటే అదొక పెద్ద న్యూస్ అయిపోతుంది. అంటే అది కరెక్ట్ అంటారా? భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి హిందూ అవుతారా? సరే, హిందూగానో మనం ఎక్కడనో, మీరు కూడా 80 years యుఎస్లో ఉన్నారు కదా, వేరే వాళ్ళు ఎవరైనా వేరే కొంతమంది మన హిందూ మన భారతదేశ సోదరులు బయట దేశంలో అక్కడ వాళ్ళ పిల్లలు పుడితే వాళ్ళు అక్కడ వాళ్ళు అవుతారా లేకపోతే ఇక్కడ వాళ్ళు అవుతారా? మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు చెప్పిన దాంట్లో ఏమన్నా లాజిక్ ఉందా అని చెప్పేసి. ఇంకా ఒక ఉన్మాది అయిపోతాడు,
అతనికి సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఉన్మాదులు అయిపోతారు. ఈవెన్ హిందూస్ లో ఉన్న పోలీసులు కూడా ఆ వ్యక్తిని ఖండిస్తారు. ఇది పరిస్థితి. హిందూ ఎప్పుడైనా కూడా సైలెంట్ గా ఉండాలి. హిందూ మాట్లాడు ఫిల్మ్స్ కి ఆ ఎకో సిస్టమ్ అంతా కూడా 50కి పైగా ఉన్న మాట్లాడొద్దు. హిందూకి రైట్స్ ఉండొద్దు. ఇక్కడ ఎకో సిస్టమ్ గురించి ఎందుకంటే మాట్లాడు. హిందూకి ఎకో సిస్టమ్ లేదు. ప్రపంచంలో 50 అంటే హిందూకి ఎకో సిస్టమ్ లేదు. మీ దగ్గర ఏమన్నా ప్రామాణికాలు ఉన్నాయా, ఏమన్నా లాజిక్స్ ఉన్నాయా, ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? హిందూకి ఎకో సిస్టమ్ లేదు అని మీరు అంటున్నారు కదా. మీరు చెప్పే ఆ ఎకో సిస్టమ్ గురించి కాస్త ఎలాబరేట్ చేసి చెప్పొచ్చు కదా మేడం సార్. ఓకే, ఇప్పుడు ఇంకా విందాం. పైగా ముస్లిం దేశాలని భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ కి ఆ ఎకో సిస్టమ్ అంతా కూడా 50కి పైగా ఉన్న ముస్లిం దేశాల నుంచి వస్తాయి. క్రిస్టియానిటీకి కూడా 100 పైగా దేశాలునే. వీళ్ళకి కావాల్సిన ఎకో సిస్టమ్ కూడా ఆ 100 దేశాల నుంచి వస్తుంది. సరే, ఇప్పుడు అన్నారు కదా ముస్లిమ్స్ కి ఎకో సిస్టమ్ వేరే ముస్లిం దేశాల నుండి వస్తుంది, క్రిస్టియన్స్ కి ఆయా క్రిస్టియన్ దేశాల నుంచి ఎకో సిస్టమ్ వస్తుంది అని మీరు స్టేట్మెంట్స్ ఇచ్చారు కదండి. ఇక్కడ చెప్పండి, ఆ ఎకో సిస్టమ్ అనేది మన ప్రభుత్వం దగ్గర నుంచి రన్ అయి వస్తుందా, లేకపోతే వాళ్ళేనా అక్కడి నుంచి దుబాయ్ నుంచి ఇట్లా అని విసిరితే కనుక ఎకో సిస్టమ్ అనేది ఏదైతే డబ్బులు అనేది ఇట్లా అని విసిరితే వీళ్ళకి వచ్చి క్యాచ్ చేసుకుంటారు. అంటే దీని లోపల మనకి బ్యాంకింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి కదా. మరి మీరు ఈ స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా, మన దేశ ప్రభుత్వం ఎలా చూస్తూ ఊరుకుంటుంది? చెప్పండి, మీరు ఎలా చూస్తూ ఉంటుంది? నేను జస్ట్ మీరు చెప్పిన దానికే నేను ఇంకా ఎక్స్ట్రా ఏమీ అడగట్లేదు. మీరు ఏదైతే మీరు ఆణిముత్యాలు వదిలారో పబ్లిక్కి, అంటే దాంట్లో నేను ఉన్నాను, నాకు అర్థం కాలేదు, నాతో పాటు ఇంకా చాలా మందికి అర్థం కాలేదు. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చెప్పండి. మీరు ఇది చెప్పడానికి ఏమన్నా మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? ప్లీజ్ ఇంకా విందాం మేడం గారు ఇంకేమంటున్నారు. క్రిస్టియానిటీకి కూడా 100 పైగా దేశాలునే. మన లోపల ఇట్లా కులమని, ప్రాంతమని, భాష ఇలాగా. అంటే మీరు చదువుకొని ఒక లాయర్ వృత్తిలో ఉన్నారు. ఇప్పుడు మీరు ఎడారి మతాలు చూసుకుంటే డెజర్ట్ రిలీజియన్స్, అబ్రహామిక్ రిలీజియన్స్ లో ఇక్కడ కూడా చూడండి, ఎడారి మతాలు అంటే మర్యాద. కెమెరా ముందున్నాం, ఒక మర్యాద. నువ్వే మర్యాద ఇవ్వకపోతే హౌ డూ యూ ఎక్స్పెక్ట్ అదర్ పీపుల్ టు గివ్ యూ రెస్పెక్ట్ ఆర్ టు గివ్ రెస్పెక్ట్ టు అవర్ హిందూయిజం? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇంకా విందాం. మేడం గారు ఇప్పుడు ఇంకొక ఆణిముత్యం వదిలేరు, అదేంటో వినండి. ఒక లాయర్ వృత్తిలో ఉన్నారు, అడ్వకేట్ కాబట్టి. హిందుత్వం అనేది మతం మేడం? ఏదైనా రిలీజియన్ కి నెక్స్ట్ వాట్ అనేది ఉండాలి. ఏదైనా ఒక రిలీజియన్ కి నెక్స్ట్ వాట్ అనే లైన్ ఉండాలి. ఇప్పుడు విన్నారు కదండి, మన యాంకర్ గారు ఒక క్వశ్చన్ అడిగారు, ఏంటంటే హిందుత్వం అనేది మతమా అని చెప్పేసి. ఒక దానికి మన గ్రేట్ మౌనిక గారు చెప్పిన యూజ్లెస్ ఆన్సర్ మీరు వినండి, చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఎడారి మతాలు చూసుకుంటే డెజర్ట్ రిలీజియన్స్, అబ్రహామిక్ రిలీజియన్స్ లో ఒకటే జన్మ. ఈ జన్మలో ఈ దేవుడిని నమ్ముకోవాలి. ఆ దేవుడిని నమ్మినంత మాత్రాన్ని మీరు స్వర్గానికి వెళ్ళిపోతారు. దట్స్ ఆల్. బట్ వెన్ యూ కమ్ టు హిందూయిజం, నేను ఎందుకు పుట్టినా, సరే పుట్టినా, ఈ తల్లిదండ్రులకే ఎందుకు పుట్టినా అనే క్వశ్చన్ కి ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పుడు దీంట్లో ఇంకో కొన్ని ఉన్నాయి. ఒక వ్యక్తిని మనం కాలేజ్ లో గానీ, మన కెరీర్ లో గానీ ఒక వ్యక్తిని ఇష్టపడి ఉండొచ్చు. ఆ వ్యక్తితో మనకు పెళ్లి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకైంది, ఎందుకు కాలేదు అని మనం ఆలోచించగలుగుతాం. హిందూయిజం లో మాత్రమే. ఏంటిది అలా ఆలోచించినప్పుడు మనకి ఏమని సమాధానం వస్తుంది అంటే, రుణానుబంధ రూపేణ పశుపక్షి సుతాలయం. ఓకే, ఈ శ్లోకం మళ్ళీ ఒకసారి వినిపిస్తున్నాను మీకు నేను. రుణానుబంధ రూపేణ పశుపక్షి సుతాలయం. ఓకే, మీరు విన్నారు కదా. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో ఇప్పుడు మన గ్రేట్ మౌనిక గారు చెప్పిన ఏదైతే యూజ్లెస్ ఆన్సర్ అని చెప్పిన ఇక్కడ కూడా చూడండి, అడిగింది ఏంటి, హిందుత్వం అనేది మతమా కాదా, ఏదో ఒకటి చెప్పు అంతే. దానికి ఏదో చెప్పావు. ఇక్కడ కూడా మళ్ళీ విద్వేషం. ఎడారి మతాలేంటి, ఏంటిది ఎడారి మతాలేంటి? ఆయన అడిగిండా నేను ఎడారి మతాలని చెప్పేసేసి చెప్పు, ఎడారి మతాలేంటి? కొంచెం మర్యాదగా చెప్పడం రాదా? అంటే మీకు ఆన్సర్ తెలియకపోతే సింపుల్గా పాస్. ఇప్పుడు క్విజ్ అక్కడిక్కడ అవుతున్నప్పుడు ఎవరికైనా ఆన్సర్ తెలిసిందనుకోండి, క్వశ్చన్ అడగంగానే వాళ్ళు ఏమంటారు తెలిస్తే చెప్తారు, లేదంటే పాస్ అంటారు. నువ్వు అట్లా చెప్పు, నీకు రాదు కదా. మౌనిక గారు చెప్పండి, పాస్ అని చెప్పండి.
మీరు ఏదైతే చెప్పారో ఒకటే జన్మ, ఎగ్జాక్ట్లీ. ఐ టు స్ట్రాంగ్లీ అగ్రీ ఆన్ దిస్ పాయింట్. ఒకటే జన్మ, కానీ అది మీరన్నట్టుగా ఆ మతము ఈ మతము అని కాదు. ఎవరికైనా భూమి మీద పుట్టిన ఏ ప్రాణికైనా చావు తథ్యం, రైట్? మీరు చెప్తున్న ఏ ప్రాణికైనా, అంటే ప్రాణి అంటే మనం అందరము కూడా ప్రాణులం, అంటే ప్రాణంతో ఉన్నవాళ్ళు మనమందరం కూడా ప్రాణులమే. మరు జన్మ ఉన్నదో లేదో ఎవ్వరికీ తెలియదు, కానీ ఉన్నన్నాళ్ళు మంచిని పెంచు, ప్రేమను పంచు. ఇలా నోరు తెరిస్తే మతం కులం అని విద్వేషాలు మాత్రం రెచ్చగొట్టకమ్మా. చెప్తున్నా కదా, ఏం పిచ్చి పిచ్చి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నావో ఏమో కానీ అసలు నీకన్నా అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నావు? సరే, ఇప్పుడు మౌనిక గారు మీరు చెప్పిన శ్లోకం గురించి చూద్దాం. రైట్, మీరు చెప్పిన శ్లోకం ఏంటి? మీరు చెప్పిన శ్లోకంలోనే తప్పుంది. రుణానుబంధ రూపేణ పశుపక్షి సుతాలయ. పబ్లిక్ మీకు కూడా అర్థమవుతుందా? ఈవిడ చెప్పిన శ్లోకము రుణానుబంధ రూపేణ పశుపక్షి సుతాలయ. ఎస్, పబ్లిక్ అర్థమైపోయింది, దాంట్లో తప్పేదో మీకు అర్థమైపోయింది. ఎస్ చెప్తున్నా. అమ్మా మౌనిక గారు, సరిగ్గా రాకపోతే చెప్పకండి. మన హిందువుల పరువు, పురాణాల పరువు ప్లీజ్ తీయకండి. యాక్చువల్ శ్లోకం ఇది, విని నేర్చుకోండి. పబ్లిక్ని చెప్తున్నా కదా, పబ్లిక్ని వెర్రోళ్ళని మాత్రం చేయకండి ప్లీజ్. నేను చెప్తున్నా, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటే పశుపక్షి కాదమ్మా, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. ఇది సాధారణంగా పద్మపురాణం లేదా హితోపదేశం వంటి గ్రంథాల్లో కనిపిస్తుంది. దీని అసలు రూపంలో చివరి పదం సుతాలయ అంటే ఇల్లు, భార్య, పిల్లలు అని ఉంటుందమ్మా. అమ్మ మోనికమ్మ, ఇప్పుడైనా కొంచెం అర్థం చేసుకోమ్మా. ఇప్పుడు దీనికి అర్థం కూడా చెప్తాను నీకు నేను. పూర్వజన్మల కర్మానుసారం ఉన్న రుణానుబంధం, పాత లెక్కలు లేదా బంధాలు, అంటే దీని అర్థం పాత లెక్కలు లేదా బంధాలు వలనే పశువులు, భార్య, పిల్లలు, ఇల్లు వంటివి మన జీవితంలోకి వస్తాయి. ఆ రుణం తీరిపోగానే అవి మనల్ని వదిలి వెళ్ళిపోతాయి. కాబట్టి ఏ బంధం విడిపోయినా, ఎవ్వరు దూరమైనా దానికి ఎవ్వరు విచారించకూడదు లేదా బాధపడకూడదు. అర్థం ఇది. ఇంకొంచెం పదాల విడదీత అండ్ భావం కూడా చెప్తానమ్మా నీకు మౌనికమ్మ. రుణానుబంధ రూపేణ అంటే పూర్వజన్మల రుణానుబంధం, అంటే తీసుకోవలసినవి, ఇవ్వవలసినవి కర్మల బంధం వల్ల పశు పత్ని సుతాలయ అంటే నేను పశు పత్ని సుతాలయ. మీరేమన్నారు మీకు గుర్తుంది కదా, నేను చెప్పింది పశుపత్ని సుతాలయ. పశువులు, భార్య, పత్ని, పిల్లలు, సుత, ఇళ్ళు, నివాసాలు, ఆలయాలు ఏర్పడతాయి. చెప్తున్నా కదమ్మా, దీనికి ఇంత ఉంది. ఏదో చెప్పి వదిలిపెట్టేసినావు నువ్వు, కానీ నేను చెప్తాను. రుణక్షయే క్షయం యాంతి. ఇవన్నీ కొత్తగా వింటున్నట్టు అనిపిస్తుంది కదా నీకు. రుణక్షయే క్షయం యాంతి. ఆ రుణం తీరిపోగానే ఆ బంధాలు లేదా వస్తువులు క్షీణించిపోతాయి, అంటే తొలగిపోతాయి. అమ్మో మోనికమ్మో వినమ్మా. కా తత్ర పరిదేవన, కా తత్ర పరిదేవన. దీనికి ఎందుకు వ్యధ చెందాలి లేదా ఎందుకు బాధపడాలి? రైట్, మన జీవితంలోకి ఏ బంధువైనా, ఏ ప్రాణినైనా, వస్తువైనా మనతో ఉన్న పునర్జన్మ రుణం కోసమే వస్తారు. లెక్క లేదా రుణం ముగిసిపోయిన వెంటనే ఆ బంధం తెగిపోతుంది. దీన్ని గ్రహించి ఏది శాశ్వతం కాదని తెలుసుకొని నష్టపోయినప్పుడు అతిగా బాధపడకూడదని ఈ శ్లోకం మనకు నేర్పుతుంది. రైట్. సో ఫ్రెండ్స్, నేను దీంట్లో చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మౌనిక గారు, ఇకనైనా మీడియా ముందుకు వచ్చినప్పుడు తప్పుడు మాటలు మాట్లాడకండి, అర్థాలు మార్చేయకండి. ఇంకా వినండి, మౌనికమ్మ గారు ఇంకెన్ని ఆణిముత్యాలు వదులుతున్నారో అది కూడా చూడండి. కాబట్టి నీకు ఉన్న రుణానుబంధాల వల్ల నువ్వు ఈ తల్లిదండ్రులకు పుట్టినావు, ఈ వ్యక్తిని నీ జీవిత భాగస్వామిగా చేసుకున్నావు ఇది అని అనే దానికి ఆన్సర్ వస్తుంది. ఎవరిని చేసుకుంటున్నావు ఓకే ఉంటుంది. కాకపోతే ఏదైతే ఈమె శ్లోకం చెప్పిందో ఆ శ్లోకానికి అర్థాలే మార్చేసేసి ఏదేదో చెప్తుంది. అంటే
వినేవాళ్ళు ఎర్రోళ్ళైతే ఇక అదేదో సామెత ఉంది కదండి. అది నేను ఎందుకు చెప్పాను, ఎందుకంటే మౌనిక గారు లేడీ అయిపోయారు. కాకపోతే నేను మళ్ళీ ఏమైనా అంటే ఆ లేడీ కార్డ్ పట్టుకొని నన్ను ఇంతన్నావు అంతన్నావు అని చెప్పేసి ఇంకేదో అంటారు కాబట్టి, సో ఏంటంటే మౌనిక గారు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. 2 మతాలలో ఉండదు. సో, మనిషి పరిణామ క్రమంలో థాట్ ప్రొవోక్ ఈ వ్యక్తిని నీ జీవిత భాగస్వామిగా చేసుకున్నావు అననే దానికి ఆన్సర్ వస్తది. ఆ 2 మతాలలో ఉండదు. సో, మనిషి ఆ 2 మతాలలో ఉండదు. యెస్. పరిణామ క్రమంలో థాట్ ప్రొవోకేషన్ అనేది ఉండాలి. అంటే ఇంకా ఆలోచించాలి. కంటెంప్లేట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీకు ఈ 2 మతాలలో దానికి ఆన్సర్ ఉండదు. ఇక్కడ మనకు ఆన్సర్ దొరుకుతది. కాబట్టి ప్రతి హిందువు కూడా ఈ లైఫ్ లో మనం ఏదైనా అచీవ్ చేసినా కూడా ఈ లైఫ్ వదిలిపెట్టంగానే ఆ అచీవ్మెంట్ కూడా పోతుంది. నెక్స్ట్ ఇంకో లైఫ్కి వెళ్తాం. అంటే ఈ రోజు మనము డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డేకి ఇంకొక డ్రెస్ వేసుకున్నట్టుగా ఇది ఆమె చెప్తున్న ఎగ్జాంపుల్. ఈ రోజు చేసుకున్న డ్రెస్ రేపు చేంజ్ చేసుకున్నట్టుగా ఈ లైఫ్ అయిపోగానే ఇంకొక ఈవిడ మనకి పొలిటీషియన్, మనల్ని ఉద్ధరించడానికి వస్తుంది ఇప్పుడు లైఫ్కి వెళ్తాం. మరి ఇంత సోఫిస్టికేటెడ్ ఉన్నప్పుడు నారో మైండెడ్ ఉన్న వాటితో కాంపిటీషన్ లో ప్రాబ్లం అవుతుంది మనకు. అందుకే హిందూ ఆటో మీద పెట్టుకుంటే ఇష్యూ అవుతుంది. సో విన్నారు కదా, ఆ 2 మతాలలో ఉండదు అని చెప్పి ఈవిడ చెప్పింది. నేను అడగాలనుకుంటున్నాను ఏంటంటే, అమ్మ మౌనిక గారు, ఆ 2 మతాలలో ఉండదు అని మీరు ఎలా చెప్పగలరు? బైబిల్ చదివినావా? ఖురాన్ చదివినావా? చెప్తున్నా కదా, మన శ్లోకము దాని అర్థమే సరిగ్గా చెప్పడం రాదు నీకు. ఎవరి మతాల గురించి వాళ్ళు ఎలా పాటించాలో వాళ్ళు చూసుకుంటారు కదా, వాళ్ళకి తెలియదు అనుకుంటున్నావా? వాళ్ళు చూసుకుంటారు. ముందు మన శ్లోకాలు దాని అర్థాలు మనం తెలుసుకుందాం, నేర్చుకుందాం తల్లి. ఇంకా ఇతర మతాల గురించి మాట్లాడుతున్నావు చూడు, అది చెప్తున్నాను కదా, తప్పు, చాలా తప్పు చేస్తున్నావు. నువ్వు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నావు. నేను చెప్తున్నా కదా, మీరు చేసేది మాత్రం 100% రాంగ్ అండి. పొద్దున లేస్తే కులము మతము దీనిపైన పడ్డం తప్పిస్తే మీకు ఎటువంటి పని లేదు. చెప్తున్నాను కదా, ఎంతమంది మన ఇక్కడ సోషల్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి. మొన్న నీట్ పేపర్ అని చెప్పేసి దాని మీద లేస్తున్నారు. ఇంతకుముందు అదేదో ఇష్యూలో మీకు ఎక్కడైతే కులం మతం లాంటిది వచ్చేసేసి ఎక్కడైతే మీ పార్టీ ఈ లైన్ ఉంది, మీరు కానిచ్చుకోండి, ఇంకా ఇరగదీసేయండి అనగానే కథం, అందరు వచ్చేస్తారు, అందరు ఇరగదీసి ఇచ్చేస్తారు. ఓకే, కాకపోతే ఇది మాత్రం మార్చుకోండి అమ్మా. ప్రేక్షకులారా ఇంకా వినండి, ఈ అమ్మగారి అమృత వ్యాఖ్యలు ఇంకా చాలా ఉన్నాయి. గంగా జమున తేజీ, వినండి. హిందూ ముస్లిం బాయ్ బాయ్. బాగుందా అని అడిగితే, తేడా తెలుసుకోలేని మూర్ఖత్వంలో జీవించడం కంటే కూడా ఇంకా వేస్ట్. అది ఒక పశువుకు ఉన్న మనిషికి తేడా లేనట్టు. ఇది వినండి. గంగా జమున తేజీ, హిందూ ముస్లిం బాయ్ బాయ్. ఇవన్నీ గుర్తున్నాయా మీకు? పాటిస్తారా జీవితంలో? లేదంటే మరి చమత్కరించింది కదండి. నేను అడిగింది ఏంది? గంగా జమున తహజీబ్, హిందూ ముస్లిం భాయ్ భాయ్ గుర్తుందా? పాటిస్తారా మీ జీవితంలో అని మన యాంకర్ గారు అంటున్నారు. చెప్తున్నా కదా, యాంకర్ గారు చాలా బాగుంటున్నారు. ఓకే, సో గంగా జమున తహజీబ్, హిందూ ముస్లిం భాయ్ భాయ్ దీని గురించి ఏమైనా తెలుసా అంటే, తెలిస్తే తెలుసు అని చెప్పి దాన్ని ఎలాబొరేట్ చేయాలి. లేదంటే మూసుకొని మళ్ళీ ఇంతకుముందు చెప్పినా కదా పాస్ అని చెప్పిస్తే చెప్తారు. తప్పుడు ఇన్ఫర్మేషన్ ఎందుకు? అది ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో ఒకసారి మీరు చూడండి, మీరే వినండి. ఓన్లీ హిందూ ముస్లిం బాయ్ బాయ్ కాదనేది అట్లా ఏమైనా ఉంటుందా? హిందూ ముస్లిం బాయ్ బాయ్, కాకపోతే వాళ్ళు ధృతరాష్ట్ర కుమారులు దుర్మార్గులు, మనము పాండురాజు కుమారులం ధర్మబద్ధంగా ఉంటాం. కృష్ణుడు మన వైపు ఉంటాడు, వాళ్ళ వైపు ఉండడు, అంతే. బాయ్ బాయ్ అర్థమైంది అనుకుంటా. అరే గంగా జమున తహజీబ్ గురించి చెప్పమ్మా అంటే, ధృతరాష్ట్రుడు చెప్తున్నా కదా, మనం పాండురాజు కుమారులం, వాళ్ళు ధృతరాష్ట్రులు అని చెప్పేసి. వాట్ ఈస్ దిస్? నీకు దండం పెడతా తల్లి, తెలిస్తే తెలుసు అని చెప్పు, లేదంటే నేర్చుకోనన్నా చెప్పు. నువ్వు పబ్లిక్లోకి వస్తున్నావు అమ్మా, నేర్చుకొని చెప్పు. గంగా జమున తహజీబ్ అంటే ఏంటి అని అంటే, గంగా జమున తహజీబ్ అంటే భారతదేశంలో హిందూ మరియు ముస్లింల సంస్కృతుల మిశ్రమ సమన్వయం. చెప్తున్నా కదా, మత సామరస్యం అని అంటారు. ఉత్తర భారతదేశంలోని గంగా మరియు జమున నదులు ప్రయాగ్రాజ్ వద్ద ఒకదానినొకటి కలిసిపోయినట్టుగా ఈ 2 భిన్నమైన సంస్కృతులు కలిసిపోయి ఒకే సంస్కృతిగా మారడాన్ని ఇది సూచిస్తుంది. ఈ పదం అర్థం ఏంటంటే అమ్మా మౌనిక గారు,
గంగా మరియు యమునల నదుల కలయికను సూచిస్తుంది. 2 వేరు నదులు కలిసినా తమ ఉనికి కోల్పోకుండా ఎలా ప్రవహిస్తాయో అలాగే హిందూ ముస్లింలు తమ ప్రత్యేక గుర్తింపు కోల్పోకుండా కలిసి జీవించడాన్ని ఇది చూపిస్తుంది. ఇది కూడా తెలియదు మనకి. ఏమన్నా అంటే నేను వకాలత్ చదివినా అంటావు. ఓకే. తహజీబ్ అంటే తెలుసా అమ్మా? తహజీబ్ అంటే నీకు తెలియదులే కానీ తహజీబ్ అంటే ఇది ఉర్దూ పదము. దీని అర్థము సంస్కృతి, నాగరికత లేదా మర్యాద. అది మన దగ్గర లేదనుకో, అది సపరేట్ ఇష్యూ. ఈ సంస్కృతి యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే సామరస్యం, మత విభేదాలకు అతీతంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ సోదర భావంతో కలిసి జీవించడం, పండుగల వేళ, పండుగలు సంబరాల వేళ హిందువులు మరియు ముస్లింలు పరస్పరము హోళీ, దీపావళి మరియు ఈద్, రంజాన్ వంటి పండుగలను కలిసి జరుపుకోవడం. కళలు ఉంటాయి కదా, కళలు మరియు భాష, దానికి కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. కళలు మరియు భాష ఏంటంటే ఉర్దూ, హిందీ, అవధి భాషల సమ్మేళనం. అలాగే సంగీతం, కవిత్వం అంటే షాయరీ, చెప్తున్నా కవిత్వం, షాయరీ, శిల్పకళ మరియు వస్త్రధారణలతో 2 సంస్కృతుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది గంగా జమున తహజీబ్ అర్థం. ఏడ చదువుకున్నారేమో కానమ్మా, చెప్తున్నా కదా, మీకు చదువు నేర్పించిన మాస్టర్ నిజంగా కాళ్ళు మొక్కాలు ఆయన పాపం. చెప్తున్నా నేను ఎట్లా భరించిండో కానీ చెప్తున్నా కదా, అన్ని తప్పుడు సమాచారాలే ఇస్తావు. ప్రతి ఒక్కటి తప్పుడు సమాచారమే. ఏ ఒక్కటి కూడా కరెక్ట్గా మాట్లాడడం. నోటికి ఏది వస్తే అది కథం. అంటే నేను ఎవరు ఎదురు ప్రశ్న ఇయ్యరు. ఎందుకంటే నేను లీడింగ్ పార్టీలో ఉన్నా. నేను ఏదైతే మాట్లాడతా, ఏ నోటికి ఏది వస్తే అది మాట్లాడతా. ఏం చెప్పు. వాళ్ళు ధృతరాష్ట్ర కుమారులు, దుర్మార్గులు. మనము పాండురాజు కుమారులం, ధర్మబద్ధంగా ఉంటాం కదా. కృష్ణుడు మన వైపే ఉంటాడు. కృష్ణుడు మన వైపే ఉంటాడు, వాళ్ళ వైపు ఉంటాడు. వాళ్ళ వైపు ఎందుకు ఉంటాడమ్మా కృష్ణుడు? నాకు అర్థం కాదు. వాళ్ళు ముస్లిమ్స్, మనం హిందూసు. ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ మన వాళ్ళని మన దాంట్లో వేసేసుకుంటున్నాం ఇట్లా అని చెప్పేసి మీరు ఒకసారి వినండి. హిందూ ముస్లిం బాయ్ బాయ్ కాదనేది అట్లా ఏమైనా ఉంటుందా? హిందూ ముస్లిం బాయ్ బాయ్. కాకపోతే వాళ్ళు ధృతరాష్ట్ర కుమారులు, దుర్మార్గులు. మనము పాండురాజు కుమారులం, ధర్మబద్ధంగా ఉంటాం. కృష్ణుడు మన వైపు ఉంటాడు, వాళ్ళ వైపు ఉండడు. అంతే. బాయ్ బాయ్ కాదు అనేది లేనే లేదు. ఫర్ దట్ మ్యాటర్ భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరు కూడా మతం మారిన మాజీ హిందువులు. ఇగో అమ్మ, ఈ కొత్తగా చెప్తుంది అమ్మ. చెప్తున్నా కదా, ఏమో చెప్తా ఉంది. ఇక ఆమెకి ఏదో ఒకటి చెప్పాలిగా, టైం పాస్ చేయాలి, ఏదో ఒకటి ఒక ఇదైపోవాలని చెప్పేసి చెప్తా ఉంది. వాళ్ళంట ధృతరాష్ట్రుడు కుమారులంట, దుర్మార్గులంట. మనం పాండురాజు కుమారులము, ధర్మబద్ధంగా ఉంటాము, కృష్ణుడు మన వైపే ఉంటాడు, వాళ్ళ వైపు ఉండడు. ఎందుకు ఉంటాడు వాళ్ళ వైపు అమ్మ చెప్పు? అల్లా వాళ్ళు నమ్మేది అల్లా వాళ్ళ వైపు ఉంటాడు. ఇంకోళ్ళు వాళ్ళు నమ్మేది జీసస్ వాళ్ళ వైపు ఉంటాడు, మన వైపు కృష్ణుడు ఉంటాడు. ఏమన్నా మాట్లాడతారా లాజిక్? చెప్తున్నా, దీనికి ఏమన్నా అర్థం ఉందా చెప్పు? అంటే ఏంది, ధృతరాష్ట్రుడు అండ్ వాళ్ళ కుమారులు ముస్లిమ్స్ అని అర్థం? ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థమైతలేదు. బుద్ధుండే మాట్లాడుతున్నావా? దీని మీద నీకు ఇవ్వాలి చిట్కలు అని చెప్పేసి తప్పట్లుగా చిట్కలు కొట్టాలనిపిస్తుంది. చెప్తున్నా కదా, నీ ఈ తెలివితేటలకే కదమ్మా అందరూ నేను ప్రశ్నిస్తున్నారు. నీ ఇట్లాంటి మాటలు మాట్లాడితే కదా అందరూ హిందూయిజంని చూసి అవహేళన చేస్తున్నారు. చెప్పు. ఎందుకు వాళ్ళ మీద పడి ఏడవడము? నువ్వు వాళ్ళ మీద పడి ఏడుస్తావు, వాళ్ళు మన మీద పడి ఏడుస్తారు. చెప్పు. ఎందుకు చెప్పు? అవసరమా ఇదంతా? నీకు కావాలేంటి? నువ్వు రాజకీయంగా ఎదగాలి. నువ్వు రాజకీయంగా ఎదగాలంటే ఏం చేయాలి నువ్వు చెప్పు? నువ్వు రాజకీయంగా ఎదగాలి, ఏం చేస్తావు చెప్పు? అంటే ఇప్పుడు ఏమంటున్నావు నువ్వు? భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ అందరూ మతం మారిన మాజీ హిందువులు అని మళ్ళీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నావు. అంటే దీనిపైన ఏమవుతుంది? ఆపోజిట్ వాళ్ళకి కోపం వస్తుంది, వాళ్ళు ఏదో అంటారు. అంటే పబ్లిక్ని సుఖంగా శాంతిగా ఉండనియవు. నువ్వు ఏదో అంటావు, దానికి వాళ్ళు నోరు మూసుకొని కూర్చుంటారు. అంతే కదా నువ్వు అనుకునేది? వాళ్ళు నీకు నోరు మూసుకుని కూర్చుంటే కాదు, నీకు వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ ఏదన్నా వాళ్ళు ఒక రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇస్తే ఇగో నన్ను ఇట్లా అన్నారు, లేడీ కార్డు వాడితో లేడీని ఇట్లా అన్నారని చెప్పేసి. ఎంతకాలం అమ్మా లేడీ కార్డ్ని అడ్డం పెట్టుకొని ఇచ్చేస్తావు నువ్వు చెప్పు? నీ పొలిటికల్ హైప్, నీ రాజకీయంగా ఎదగడానికి మతం అండ్ కులం అనే సెన్సిటివ్ లైన్ మెట్లు ఎక్కుతూ చెప్తున్నాను కదా, నువ్వు మెట్లు ఎక్కలేవు.
అందరి చెప్తున్న గొంతుల పైన కాళ్ళు పెట్టి నొక్కిపోతున్నావు నువ్వు. అంటే నీకు నువ్వు ఎదగడానికి అని చెప్పేసి అందరిని నీ మాటల మాయలో పడేసి రాజకీయంగా ఎదగాలని చూస్తున్నావు. నువ్వు పబ్లిక్కి ఏం చేస్తావో చెప్పు. ఇంతవరకు పబ్లిక్కి ఏం చేసినావో చెప్పు. సమాజానికి ఏం చేసినావో చెప్పు. సమాజంలో ఏం డెవలప్మెంట్ అవుతుందో చెప్పు. ఏం డెవలప్మెంట్ తీసుకొస్తావో చెప్పు. ఏం డెవలప్మెంట్ చేసావో చెప్పు. నీ డివిజన్లో కానీ నువ్వు ఎక్కడ దేనికి నువ్వు కార్పొరేటర్గా నించోవాలనుకుంటున్నావు, ఎమ్మెల్యేగా నించోవాలనుకుంటున్నావు, నువ్వు ఏం చేసినావు చెప్పు. నువ్వు ఎప్పుడు అస్తమానం పొద్దున్న లేస్తే ఆ మతంని ఈ కులంని ఆ మతంని ఈ కులం తిట్టుడు తప్పిస్తే నీకు అసలు నీ పని లేనే లేదమ్మా నీకు. చెప్పు. అంతేగాని చెప్తున్నా ఇలా మతాలు అండ్ కులాల మధ్యలో చిచ్చు పెట్టి నీ రాజకీయ భవనం కట్టుకోవాలని చెప్పేసి కలలు అంటే మాత్రం చెప్తున్నా అది ఎప్పటికీ జరగదు. పబ్లిక్ చెప్తున్నా పబ్లిక్ చూస్తూనే ఉన్నారు. పబ్లిక్ అన్నీ గమనిస్తూనే ఉన్నారు. పబ్లిక్ అంతా గమనిస్తూనే ఉన్నారు. నువ్వు ఏదేదో డ్రామాలు చేస్తున్నావు ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారమ్మా. ప్లీజ్ ఇకనైనా మారు. ఇకనైనా మారి పబ్లిక్ ఏమైనా చెయ్యి. ప్రేమతో గెలువు. అసూయతోనో అసహించుకోనో గెలవకు. చెప్తున్నా పబ్లిక్ ఆర్ వాచింగ్ యూ. జాగ్రత్త, ఇకనైనా మారు. ఫ్రెండ్స్ చెప్పాలంటే చాలా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని, ఎందుకంటే ఇది ఈ ఏదైతే ఇంటర్వ్యూ ఉంది కదా దగ్గర దగ్గర 1:12 నిమిషాలు ఉంది. సో ఇప్పుడు అంతా చెప్పాలంటే ఇది చాలా పెద్దగా అయిపోతుంది కాబట్టి జస్ట్ ఒక 2-3 పాయింట్స్ తీసుకొని చెప్తున్నాను. మన మౌనిక గారు మాట్లాడింది ఏ రకంగా ఉంది, పబ్లిక్కి ఏ రకంగా అది వెళ్తోంది అని చెప్పేసి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. జై భారత్, జై హింద్, భారత్ మాతాకి జై.